ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇక దీనిపై స్పందించేందుకు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు సమంత్ అందుబాటులో ఉన్నారు. అయితే సుమంత్, చెప్పండి, మార్కెట్ల భారీ పతనానికి కారణం ఏమై ఉంటుంది? యాక్చువల్లీ ఏంటి అంటే మార్కెట్ లో మన ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే కనుక మనకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి విపరీతంగా హైప్ లో వచ్చాయండి. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది నమ్మకంతో పెరగడం వల్ల హైప్ వచ్చింది. బట్ దీపావళి నుండి మనకి ఏమైందంటే లాస్ట్ 6 months నుండి మార్కెట్స్ అనేది ఆ హై వాల్యూ ఏదైతే ఉందో హయ్యర్ ప్రైజెస్ అనేది కరెక్షన్ అవుతూ వచ్చాయి. సో దీనికి తోడు ఏమైంది అని అంటే ఇటీవల మనకు ట్రంప్ అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత అంటే అమెరికా ఒక పతనం వైపు ఉంది కాబట్టి నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటా అని ఎలక్షన్స్ ముందే మనకి ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా ఏం చేశాడు అని అంటే మనకు 2 days బ్యాక్ వచ్చేసి దాని మీద టారిఫ్స్ ఏవైతే వాళ్ళ సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విపరీతంగా పెంచారు. అంటే 22 to 27 మధ్యలో అలా పెంచారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీలు అయితే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం కానీ సెల్లింగ్ కానీ చేస్తున్నారో ప్రొడక్ట్స్. సో అది జరిగిన నెక్స్ట్ ఏం చేసిందంటే చైనా కూడా టారిఫ్స్ మేము కూడా పెంచుతాం అని చెప్పేసి వీళ్ళిద్దరు ట్రేడ్ వారికి గేట్స్ ఓపెన్ చేశారు. సో వాణిజ్య యుద్ధం అనేది మొదలైంది కాబట్టి మన ఇండియా కూడా దాన్ని మనది ఆల్రెడీ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండడం వల్ల ఇది కొంచెం ఏంటంటే బేర్ మార్కెట్ కి బూస్ట్ ఇచ్చినట్టు అయింది. సో నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక జపాన్ కూడా ఒక డెవలప్ కంట్రీ. ఆ దేశం కూడా ఈ రోజు మనకు దాని ఎకానమీ కూడా లోయర్ సర్క్యూట్ లో లాక్ అయింది. లోయర్ సర్క్యూట్ అంటే మార్కెట్స్ ఒక 1 hour పాస్ చేయడం వల్ల ఇది మనకి ఇండియన్ మార్కెట్ లో 2020 కరోనా లాక్డౌన్ వచ్చిన టైంలో జరిగింది. సో అది ఒక మేజర్ ఈవెంట్. ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటి ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి ఇవన్నిటిని కూడా ఈరోజు మనకు 1000 పాయింట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ కూడా 2000 పాయింట్స్ డౌన్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 3000 పాయింట్స్ డౌన్ అయింది. సో ఈ పానిక్ అనేది మనకు కూడా ఈ మంత్ కూడా స్టిల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు మేజర్ గా అయితే June 4th రోజు మనకి ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్ అవుట్కమ్ వచ్చిందో ఆ రోజు ఏంటి అని అంటే కన్ఫర్మేషన్ లేకుండా మార్కెట్స్ కి ఆ రోజు నిఫ్టీ కూడా 1700 పాయింట్స్ వరకు కొలాప్స్ అయింది. సో అది మేజర్ ఫాల్ అవుతే కనుక ఆఫ్టర్ 8 months తర్వాత మనకి 8-9 months తర్వాత మళ్ళీ ఈ రోజు ఇంత మేజర్ ఫాల్ వచ్చింది. సో ఫర్దర్ పానిక్ ఉంటుందా అంటే దేశాధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు ప్లస్ మన దేశంలో ప్రభుత్వం ఏ విధంగా మేజర్ స్టెప్ వేస్తుంది మళ్ళీ వీటి నుండి బయటపడడానికి అన్నీ డిపెండ్ అయి ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే మార్కెట్స్ సైడ్ వేస్ లో నడితే మరింత డౌన్ ట్రెండ్ కూడా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. మనకి నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఆల్ టైమ్ హై నుండి మార్కెట్స్ పడుతూ వచ్చాయి. సిల్వర్ ఈరోజు కొంచెం రికవర్ అయినప్పటికీ ఆల్ టైమ్ హై నుండి చూసుకుంటే కనుక స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ఓన్లీ. సో ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టిల్ కంటిన్యూ అవ్వచ్చు. 21,000 లెవెల్ వరకు అలా రావచ్చు. సెన్సెక్స్ వచ్చేసి 71,000 70,000 లెవెల్స్ లో రీటెస్ట్ చేస్తే మళ్ళీ ఫర్దర్ ఏమో రావచ్చు. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే కనుక ఇప్పటివరకు అయితే ఇండియన్ ఎకానమీలో ఓకే సేఫ్ సైడ్ ఉంది. బట్ ఈ ఫర్దర్ మీడియం టర్మ్ లో మాత్రం ఈ పానిక్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ సమంత్, మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే స్టాక్ మార్కెట్లన్నీ కూడా నష్టంలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే యథావిధి స్థానానికి రావాలంటే ఇంకెంత కాలం పట్టుండొచ్చు? సో ఇప్పుడు మనకు మార్కెట్స్ ఏంటంటే టెక్నికల్ గా చూసుకుంటే కనుక మనకు June 4th రోజు బాటం అయిందండి. సో 21,400 వరకు వచ్చి నిఫ్టీ బాటం అయింది. సో ఇప్పుడు 21,900 దగ్గర ఉంది. ఇంకో 500 పాయింట్స్ దూరంలోనే ఉంది. ఒకవేళ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒక 1 week 10 days అలా హోల్డ్ చేస్తే ఫర్దర్ కొంచెం ర్యాలీ రావాలంటే June month తర్వాత రావచ్చు. ఇమీడియట్లీ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన ర్యాలీ నిఫ్టీ ఒక 1800 పాయింట్స్ మార్కెట్ అనేది రైజ్ వచ్చింది. వితిన్ 5 days లో రైజ్ వచ్చింది. బట్ అది రీట్రేస్ కిందనే మనం ఇప్పుడు టెక్నికల్ గా చార్ట్ ప్రకారం చూస్తే రీట్రేస్ కిందనే దాన్ని మనము కంక్లూజన్ ఇస్తున్నాం. సో 1800 పాయింట్స్ లేచిన నిఫ్టీ అంతకంటే కిందికి వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఫర్దర్ పైకి వెళ్ళాలి అంటే మాత్రం అట్లీస్ట్ 2-3 months టైం అనేది తీసుకుంటుంది. అంతలోపు కొన్ని షేర్స్ ఇంకా పడే ఛాన్సెస్ కూడా ఉంది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఇంకొంచెం ఫర్దర్ ఫాల్ వచ్చేది ఉంది. సో June month తర్వాత మనకు న్యూ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఏమైనా ఐడియా ఉంటే కనుక అప్పుడు మనం ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంది, పై చేయొచ్చు. కానీ ఇప్పుడున్న టర్మ్ లో మాత్రం పానిక్ సెల్లింగ్ ఉంది కాబట్టి మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు కరెక్ట్ టైం కాదు. రైట్ సమంత్, థ్యాంక్ యూ. అండ్ మొత్తంగా చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లపై ట్రంప్ టారిఫ్ల దెబ్బ గట్టిగానే తగిలింది. ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ కూడా నష్టంగా కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ వీక్ చూసుకున్నా నష్టాల్లో ఉంది, ఈ వీక్ చూసుకున్నా కూడా స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. దీనివల్ల బంగారం రేటు కూడా ఒక 3,000 తగ్గినటువంటి 3,000 కంటే ఎక్కువ కూడా కొంచెం తగ్గినటువంటి కనిపిస్తున్నాయి. అండ్ యథావిధి స్థానానికి రావాలంటే ఇంకా కూడా టైం పడుతుందని చెప్తున్నారు. అండ్ మొత్తంగా చూసుకుంటేనైతే ఇప్పుడు స్టాక్ మార్కెట్లు అయితే భారీ నష్టంలో రన్ అవుతున్నాయి.